హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో భూమి పైన వాతావరణం ఎట్లా ఉంటుంది? పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, లోయలతోటి భూమి చాలా అందంగా ఉంటుంది. అదే భూమి లోపలి విషయం ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని చూడాలి అంటే నేరుగా వెళ్ళి చూడగలమా? లేదు. సో అందుకనే సైంటిస్టులు ఏం చేశారు, 2 సోర్సెస్ పైన వీళ్ళు ఆధారపడాల్సి వచ్చింది భూమి లోపటి పొరల గురించి అధ్యయనం చేయడానికి. ఏంటి? డైరెక్ట్ సోర్స్ అండ్ ఇండైరెక్ట్ సోర్స్. సో డైరెక్ట్ సోర్స్ అంటే ఎట్లా? మైనింగ్ చేయడం, చమురు నిల్వల కోసం తవ్వకాలు చేసినప్పుడు ఆ తవ్వకాలు లభించే పదార్థాలను పరిశీలించినప్పుడు వాళ్ళకి కొంత సమాచారం లభించింది. ప్లస్ వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు మాగ్మా వస్తుంది. ఆ మాగ్మాని కూడా పరిశీలించినప్పుడు వాళ్ళకి కొంత సమాచారం లభించింది. కానీ ఇదంతా పెద్ద సమాచారం కాకపోవటం వల్ల వాళ్ళు ఇండైరెక్ట్ సోర్స్ పైన ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆ ఇండైరెక్ట్ సోర్సెస్ ఏంటి? ఉష్ణోగ్రత, టెంపరేచర్, సాంద్రత, పీడనం అన్నమాట. ఈ మూడిటి పైన వాళ్ళు ఆధారపడి భూమి లోపటి భాగాలను, నిర్మాణాల గురించి వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దీంతో పాటు భూకంప తరంగాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవటం జరిగింది అన్నమాట. సో ఫస్ట్ టెంపరేచర్, పరోక్ష ఆధారాలు. ఫస్ట్ వన్ ఏంటి? టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారని అంటే, గీజర్స్ ఉంటాయి భూమి లోపల. కొన్ని చోట్ల వేడి బుడగలతోటి నీరు అనేది బయటకు వస్తూ ఉంటుంది. ప్లస్ ఆ మాగ్మా వల్ల అగ్నిపర్వతం బద్దలు కావటం వల్ల మాగ్మా వస్తుంది కదా, ఆ మాగ్మాను పరిశీలించడం వల్ల వీళ్ళు ఏం కనుక్కున్నారు, భూమి లోపల అనేది వేడి అనేది ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుందని వీళ్ళు ఫస్ట్ కనుక్కోవడం జరిగిందనమాట. సో ఆ విధంగా భూమి పటలం నుండి భూకేంద్ర మండలం వరకు దాదాపు 2000 డిగ్రీ సెల్సియస్ నుండి 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. కానీ ఈ ఉష్ణోగ్రత భూమి పటలం నుండి భూకేంద్రం వరకు ఒకే విధంగా ఉంటుందా అంటే లేదు. ఈ స్లైడ్లో ఒకసారి గమనించండి, చూడండి. ప్రతి 32 మీటర్లకి 0 డిగ్రీ నుండి 100 మీటర్స్ వరకు, ప్రతి 100 మీటర్స్ వరకు లోతుకు వెళ్తూ ఉంటే ఎన్ని డిగ్రీస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది? 12 డిగ్రీస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ 200 to 300 మధ్యలో 2 డిగ్రీస్ సెల్సియస్ పెరిగితే 300 to 6000 వరకు ఎంత పెరిగింది? 1 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉష్ణోగ్రత పెరిగింది. సో ప్రారంభంలో ఉష్ణోగ్రత వేగంగా ఉంటూ లోతుకు వచ్చే కొద్ది క్రమంగా తగ్గుతూ ఉందన్నమాట. సో అందుకని మన కేంద్ర మండలం, మన ఇన్నర్ కోర్లో ఎంత ఉంటుంది ఉష్ణోగ్రత? 6000 డిగ్రీస్గా నమోదు అవుతుంది. అంటే ఉష్ణోగ్రత అనేది ప్రతి చోట ఒకే విధంగా ఉండకుండా వివిధ పొరల్లో మారుతూ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పదార్థాల వరంగా కానివ్వండి, రసాయనాల వల్ల కానివ్వండి, ఉష్ణోగ్రతలో మార్పు అనేది వచ్చిందని వాళ్ళు గ్రహించడం జరిగింది. అదే పీడనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత పెరిగితే పీడనం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ పీడనం ఎట్లా కలుగుతుంది భూమి లోపల అని అంటే, భూమి పై పొరలో ఉన్న బరువుల వల్ల. భూమి పై పొరలో ఏమేమి ఉంటాయి? పర్వతాలు ఉంటాయి, పుట్టలు, కొండలు, బండలు, ఇవన్నీ కూడా భూమి పైన ఒక ప్రెషర్ని కలిగిస్తూ ఉంటాయి. అదేవిధంగా భూమి పొరలో ఉండే కొన్ని రసాయనాల పదార్థాల వల్ల కూడా భూమిలో పీడనం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది ఎంతలా అని అంటే, లోపలికి కేంద్ర మండలంలోకి వెళ్ళిపోయే కొద్దీ భూమి పైన ప్రెషర్ అనేది ఎక్కువగా అయిపోయి ఆ కేంద్రంలో శిలలు అనేవి ఎలాగా ఉంటాయి? కరిగిపోకుండా ఘన పదార్థంలో ఉంటాయి. సాలిడ్ ఫార్మేషన్లోనే శిలలు అనేటివి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఉష్ణోగ్రత పెరిగితే మనకి పీడనం కూడా పెరుగుతూ వస్తుంది. సో సాంద్రత కూడా అంతే. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం పెరుగుతుంది, పీడనం పెరిగితే ప్లస్ మళ్ళీ సాంద్రత కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఈ సాంద్రత ఎట్లా ఉంటుంది? ఉపరితలం సాంద్రత వచ్చేసి, సాంద్రత అంటే ఏంటి? ఫస్ట్ ప్రమాణ ఘన పరిమాణంలో ఉన్న ద్రవ్యరాశిని మనం సాంద్రత అంటాము. డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మాస్ పర్ యూనిట్ ఏరియాను మనం సాంద్రత అంటాము. ఉపరితలం యొక్క సాంద్రత ఎంత? 2.5 to 3.0 గ్రామ్స్ పర్ ఘనపు సెంటీమీటర్ ఉండగా, కేంద్రంలో కోరు వద్ద ఎత్తుంది 17 గ్రామ్స్ ఒక ఘనపు సెంటీమీటర్ వరకు ఉంటుంది. మొత్తం యావరేజ్ డెన్సిటీ ఎంత? భూమి యొక్క యావరేజ్ డెన్సిటీ వచ్చేసి 5.5 గ్రామ్స్ ఘనపు సెంటీమీటర్కు ఉంటుంది. అంటే భూమి లోపలికి వెళ్ళే కొద్ది సాంద్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే భూకేంద్రంలో ఇనుము, నికెల్ వంటి భారమైన ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
తర్వాత ఈ 3 కాకుండా ఇంకొకటేంటి భూకంపం. సెస్మోలాలజీ ద్వారా కూడా భూకంప శాస్త్రం ద్వారా కూడా మనకి ఈ భూమి లోపల భూమి అంతర్భాగాన్ని వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. సో, భూమి లోపల భూమి కేంద్రం వద్ద ఎక్కడైతే భూకంపం పుడుతుందో దాన్ని నాభి లేదా కేంద్రం అంటాం. మ్యాప్‌లో చూడండి రెడ్ డాట్‌లో ఉంది. అది నాభి లేదా కేంద్రం. అక్కడి నుండి భూకంపం ప్రవాహాలు ప్రవహించి పైకొస్తాయి. పైకొచ్చిన బిందువుని ఏమంటాం ఆది కేంద్రం అంటాం. అక్కడి నుండి ఏమవుతాయి తరంగాలనేటివి అన్ని దిశలకి వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. సో, అలా వ్యాపించిన తరంగాలు ఎన్ని రకాలు? వేవ్స్ భూకంప తరంగాలు 2 రకాలు. ఒకటి బాడీ వేవ్స్, రెండోది సర్ఫేస్ వేవ్స్ అన్నమాట. సో, బాడీ వేవ్స్ ఏంటి? ఇవి భూ అంతర్భాగం గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి 2 రకాలు. ఒకటి పీ తరంగాలు అండ్ ఎస్ తరంగాలు. పీ తరంగాలను ప్రైమరీ తరంగాలు అంటాం. ఎస్ తరంగాలను సెకండరీ తరంగాలు అంటాం. అండ్ సర్ఫేస్ తరంగాలని ఎల్ తరంగాలు, ఎల్ వేవ్స్ అంటాము. ఇవి భూ ఉపరితలం నుండి ప్రయాణిస్తూ ఉంటాయి. అండ్ ఇవి అత్యంత విధ్వంసకరమైన తరంగాలు అన్నమాట. వీటి వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ పీ తరంగాలు, ఎస్ తరంగాల గురించి తెలుసుకున్నట్లయితే పీ తరంగాలు ఎట్లా ఉంటాయి? ప్రాథమిక తరంగాలు. వీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఘన, ద్రవ, వాయు రూపాల్లో అన్ని పదార్థాల గుండా ఇవి ప్రయాణిస్తాయి. అండ్ ఇవి సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉంటాయి. పుష్ అండ్ పుల్ చేస్తూ ఉంటాయి. పైన చూడండి స్ప్రింగ్ ఆకారంలో ఉంది. పుష్ అండ్ పుల్ చేస్తూ వ్యాకోచం సంకోచం చేస్తూ ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి. ఎస్ తరంగాలు ఎలా ఉంటాయి? ఒక వేవ్స్ లాగా పైన చూడండి వేవ్స్ లాగా శృంగ ధోనులను పైకి అప్ అండ్ డౌన్ వేవ్లో ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి. అండ్ ఈ పీ తరంగాల కంటే చాలా నిదానంగా ప్రయాణిస్తాయి. ఇవి ప్రయాణించే చోటు ఏంటిది? ఓన్లీ సాలిడ్ పదార్థాల గుండా మాత్రమే ఇది ప్రయాణిస్తాయి. ద్రవ రూపంలో ఇవి ప్రయాణించవు. ఛాయామండలం ద షాడో జోన్ ఏంటి? ద షాడో జోన్ అంటే ఏంటి? షాడో జోన్ ఎస్ తరంగాలు ద్రవాలు ప్రయాణించలేవు కదా. సో, ఆ ప్రయాణించని చోటుని మనం షాడో జోన్ అంటాం అనమాట. భూకేంద్రం నుండి సుమారు 105 డిగ్రీల నుండి 180 డిగ్రీల మధ్య ఉన్న మధ్య ఏంటి ఎస్ తరంగాలు నమోదు కాలేవు అనమాట. సో, దాన్ని మనం ఎస్ తరంగ ఛాయామండలం అని అంటాము. మ్యాప్‌లో చూడండి ఇదంతా కూడా 105 టు 180 వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఎస్ తరంగ ఛాయామండలం. ఇక్కడ ఎస్ తరంగాలు మనకు నోట్ కాలేవు. సో, వాళ్ళు సైంటిస్టులకి ఏమర్థమైంది? బయట ఔటర్ కోర్ అనేది ద్రవ రూపంలో ఉంది, లిక్విడ్ ఫార్మేషన్లో ఉంది. అందుకని ఎస్ తరంగాలు అక్కడ గుర్తించబడలేదని వాళ్ళు ఒక నిర్ధారణకి రావడం జరిగింది. సో, భూకంపాలకు గల ప్రధాన కారణం ఏంటి? అగ్నిపర్వతాలు విస్ఫోటనం వల్ల భూమి కంపిస్తూ ఉంటుంది. పాతాళంలో చిన్న అలజడి ఏర్పడినా కూడా మనకి పైన భూకంపం ఏర్పడుతూ ఉంటుంది. అంటే టెక్టానిక్ ప్లేట్స్ విరూపకారక పలకలు ఉంటాయి కదా, భూపటలం కింద పలకలు. ఆ ప్లేట్స్ కదిలినప్పుడు కూడా ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు కూడా మనకి భూమి కంపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద జలాశయాలు, డ్యామ్స్ నిర్మించినప్పుడు అండ్ బాంబ్ బ్లాస్టింగ్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది? భూమి అనేది కంపిస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఏంటి? ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి? భూమి వణుకుతుంది అండ్ పగులు ఏర్పడుతూ ఉంటుంది భూకంపం వచ్చినప్పుడు. తర్వాత భవనాలు పడిపోతూ ఉంటాయి, బిల్డింగ్స్ కొలాప్స్ అవుతూ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, ప్లస్ వరదలు, మంటలు కూడా ఒక్కోసారి వ్యాపిస్తూ ఉంటాయి. ఇవి భూమిపైన వస్తాయి. అదే సముద్రం అడుగున భూకంపం వస్తే దాన్ని ఏమంటాము? సునామీ అంటాము. సునామీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద అలలు, ఆకాశ అలలు ఏర్పడుతూ ఉంటాయి. సో, ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని ఉష్ణోగ్రత, పీడనాన్ని ఆంద్రతని ఆధారంగా చేసుకొని, భూకంప తరంగాలని ఆధారంగా చేసుకొని సైంటిస్టులు భూమిని 3 పొరలుగా వాళ్ళు విభజించడం జరిగింది. సో, ఇలా ఉంటుందని వాళ్ళు ఇమాజిన్ చేయడం జరిగిందనమాట. ఏంటి? ఫస్ట్ పొరను పటలం క్రస్ట్ అంటాము, ప్రవారం మ్యాంటల్, మధ్య పొరను ప్రవారం అంటాము, అండ్ కేంద్రం అనమాట. లాస్ట్ ఉన్న పొరని ఏమంటాం? కేంద్రం, కోర్ అని అంటాము. అత్యంత లోపలి పొర ఇది. ఇక్కడ అన్నీ కూడా ఏముంటాయి? సాలిడ్ ఫార్మేషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ పొర ద క్రస్ట్ మనం నివసిస్తున్నది క్రస్ట్ పైన. ఇప్పుడు సో, ఖండాల దగ్గర మందం ఎంత ఉంది? 30 కిలోమీటర్లు ఉండగా పర్వతాల వద్ద దాని మందం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అదే సముద్రాల వద్ద, ఓషన్స్ వద్ద దాని కేవలం ఓన్లీ 5 కిలోమీటర్లు మాత్రమే మందంగా ఉంటుంది. దీని సాంద్రత వచ్చి 2.79 grams per ఘనపు సెంటీమీటర్కి.
అండ్ ప్రవారం ద మ్యాంటల్ భూపటలానికి భూప్రవారానికి మధ్యలో సరిహద్దును ఏమంటాము? మొహరో వెరిసిక్ డిస్కంటిన్యూటీ అంటాము, మోహో అని అంటాము. ఇది ఒక ఫెన్సింగ్ లాగా పనిచేస్తుంది. అంటే క్రస్ట్కి అండ్ మ్యాంటల్కి మధ్యలో ఫెన్సింగ్ ఏంటి అంటే మోహో అన్నమాట. సో ఈ మోహోకి పైన ఏముంటుంది? ఎస్టినోస్పియర్ ఉంటుంది. సో ఈ ఎస్టినోస్పియర్ ఎలా పనిచేస్తుంది? ఒక ప్లాస్టిక్ పొర లాగా ఇది సగం సాలిడ్గా సగం లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుందన్నమాట. ఇది ఏమవుతుంది? పలకలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలడానికి కారణం ఈ ఎస్టినోస్పియర్ అన్నమాట. సో శిలావరణం ఎక్కడ ఉంటుంది? శిలావరణం అనేది భూపటలం ప్లస్ భూప్రవారం యొక్క పై భాగాన్ని రెండింటిని కలిపి మనం శిలావరణం అంటాము. దాని సాంద్రత వచ్చి 3.4. నెక్స్ట్ కోర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అనమాట. అవుటర్ కోర్ లోతు వచ్చేసి 2900 to 5150 కిలోమీటర్. ఇది ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇన్నర్ కోర్ వచ్చేసి 5150 to 6371 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ అత్యంత పీడనం ఉంటుంది, ఘన రూపంలో ఉంటుంది. ఇక్కడనే నికెల్ మరియు ఫెర్రమ్ అనే పదార్థాలు ఉండటం వల్ల ఇనుము, నికెల్ వంటి పదార్థాలు ఇక్కడ భారలోహ పదార్థాలు ఉంటాయి. దీని సాంద్రత వచ్చేసి 13. సో చిన్నగా ఇక్కడ టేబుల్ చూడండి. పొర పేరు, లేయర్ పేరు భూపటలం, క్రస్ట్ అంటాము. దీని సాంద్రత 2.5 to 2.9. దీని స్టేట్ ఎట్లుంది? ఘన రూపంలో ఉంది. అండ్ భూప్రవారం మ్యాంటల్ 2.9 to 4.7 పాక్షిక ద్రవం అండ్ ప్లాస్టిక్ రూపంలో ఉంటుంది. ఇదే పొర మనకి అత్యంత లావా కూడా బయటకు వచ్చే పొర. లావా కూడా ఈ పొర నుండి మనకి ఎక్కువగా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ బాహ్య కేంద్రం అవుటర్ కోర్ 11 to 12 ద్రవ రూపంలో ఉంటుంది. అంతర కేంద్రం ఇన్నర్ కోర్ 17. దీని సాంద్రత మళ్ళీ ఘన రూపంలో ఉంటుంది. సో భూమి యొక్క సగటు సాంద్రత ఎంత? 5.5 grams ఘనపు సెంటీమీటర్స్కి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. భూగోళం యొక్క సగటు సాంద్రత ఎంత? భూగోళం యొక్క సగటు సాంద్రత 5.5 grams ఘనపు సెంటీమీటర్స్కి. భూపటలం మరియు భూప్రవారానికి మధ్య గల సరిహద్దును ఏమంటారు? భూపటలానికి మరియు ప్రవారానికి మధ్య గల సరిహద్దును ఏమంటారు? మోహో. అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో వచ్చే మాగ్మా ప్రధానంగా భూమిలోని ఏ పొర నుండి ఉద్భవిస్తుంది? ఏ పొర నుండి ఉద్భవిస్తుంది? అస్టినోస్పియర్ అనే పొర నుండి ఉద్భవిస్తుంది. ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేని భూకంప తరంగాలు ఏవి? ఎస్ తరంగాలు. భూ అంతర కేంద్రం ఇన్నర్ కోర్ అత్యంత భారీ లోహాలతో నిర్మితమైంది. వాటిని ఏమని పిలుస్తారు? సిలికా మరియు మెగ్నీషియం, ఆక్సిజన్ మరియు కార్బన్, నికెల్ మరియు ఇనుము, సిలికా మరియు అల్యూమినియం. ఏంటి? ఆప్షన్ సి నికెల్ మరియు ఇనుము. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ప్రవణత టెంపరేచర్ గ్రేడియంట్ సగటు ఎలా మారుతూ ఉంటుంది? ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. డి ఆప్షన్ వచ్చి ప్రతి 100 మీటర్లకు 5 డిగ్రీల చొప్పున పెరుగుతుంది. ఏంటి ఆప్షన్? ఆప్షన్ సి ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతూ వస్తుంది. 7th క్వశ్చన్. భూమి లోపల భూకంపం ఉద్భవించే నాభికి ఫోకస్ సరిగ్గా పైన భూ ఉపరితలంపై ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? భూకంపం ఉద్భవించే ప్రాంతానికి ఏమంటారు? అస్టినోస్పియర్, ఛాయా ప్రాంతం, పటలం, అధికేంద్రం. ఏమంటాము? అధికేంద్రం అంటాము. ఎస్ తరంగాల ఛాయా ప్రాంతం షాడో జోన్ భూకంప నాభి నుండి ఏ డిగ్రీల మధ్య విస్తరించి ఉంది? 0 to 90 degrees, 105 to 180 degrees, 180 degrees to 360 degrees, 50 degrees to 100 degrees. ఎక్కడ విస్తరించి ఉంది? 105 degrees to 180 degrees. ఆప్షన్ బి. ఖండాలతో పోలిస్తే సముద్రాల కింద భూపటలం క్రస్ట్ సగటు మందం దాదాపు ఎంత ఉంటుంది? సో ఆప్షన్లో చెప్పండి నాకు ఈ ఆన్సర్. అండ్ 10th వన్. భూమి లోపల బాహ్య కేంద్రం అవుటర్ కోర్ ద్రవ స్థితిలో ఉందని శాస్త్రవేత్తలు ప్రధానంగా ఏ ఆధారాలతో నిర్ధారించారు? ఆప్షన్స్ ప్రత్యక్షంగా లోతైన త్రవ్వకాలు చేయటం ద్వారా,
అగ్నిపర్వతాల ద్వారా వచ్చే లావా ఉష్ణోగ్రతను కొలవటం ద్వారా, ఎస్ తరంగాలు ఆ ప్రాంతం గుండా ప్రయాణించకపోవటం ద్వారా, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మార్పుల ద్వారా. దీని ఆన్సర్ కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది క్లాస్ ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం టెక్టానిక్ ప్లేట్స్ గురించి నేర్చుకుందాం. నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ పైన ఇలాంటి షార్ట్ నోట్స్ కావాలంటే కూడా ఆ టాపిక్ని నాకు కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.